ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది. దానికి వారం రోజులుగా తినడానికి ఏం దొరకలేదు. దాంతో అది ఆహారం వెతుక్కుంటూ దగ్గరలోని గ్రామంలోకి వెళ్ళింది. ఫుడ్కి మరీ ఎంత ప్రాబ్లం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. లేకపోతే ఉన్నప్పుడు లబలబమని లాగించేయకుండా ఓ 4 ముక్కలు నరికేసుకునేదాన్ని. ఇప్పుడు అడవి దాటి వచ్చాను. ఎక్కడైనా తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో. ఇంతలో దానికో ఇంటి కిటికీలోంచి ఒక పాప ఏడుపులు వినిపించాయి. కుతూహలం కొద్దీ అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దామని కిటికీ లోపలికి తొంగి చూసింది. అక్కడ పాపని తల్లి ఎత్తుకుని భుజం తడుతూ లాలిస్తుంది. ఏమి చేసినా పాప ఊరుకోవడం లేదు. చివరికి కొంచెం విసుక్కుంటూ, ఊరుకో పాపా ఊరుకో, లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందే, ఆ నక్కకి నిన్ను ఇచ్చేస్తాను, అది నిన్ను తినేస్తుంది అని తల్లి పాపని మందలించింది. ఇది విన్న నక్కకి ఆశ కలిగింది. ఆహా, అదృష్టం అంటే నాదే. ఇక్కడ ఏదో బెండకాయ పులుసు వంకాయ ఎగురు దొరుకుతుందనుకుంటే ఏకంగా పాపనే నాకు ఇచ్చేస్తానంటుంది ఆ తల్లి. నాకింకా 4 రోజుల పాటు ఫుడ్కి ప్రాబ్లమే ఉండదు అనుకుంటూ ఆనందంతో గంతులు వేసింది. ఎప్పటికో అప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతుల్లో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఏడుస్తున్నంతసేపు కిటికీ బయట కూర్చుని ఎదురు చూస్తూనే ఉంది. అలా చాలా సమయం గడిచింది. ఓ మదరు, అరగంట నుంచి ఇక్కడ నేను వెయిటింగ్. పాప ఎలాగో ఏడుపు ఆపదు గాని తొందరగా ఇచ్చేయమ్మా, నేను అడవిలోకి పట్టుకుపోతాను. కొంతసేపటికి పాప ఇంకా ఏడుపు ఆపకపోయేసరికి తల్లికి తను అన్న మాటలకు బాధగా అనిపించింది. ఊరుకో పాపా ఊరుకో, నిన్ను ఆ నక్కకి ఇవ్వనులే. మీ నాన్నగారికి చెప్పి ఆ జిత్తులు మరి నక్కని బాగా కొట్టమని చెప్తాను, సరేనా అని బుజ్జగించడం మొదలెట్టింది. ఆ మాటలు విన్న నక్క హడలిపోయింది. అరే, ఇదేంది ఇది? ఒక్క మారిపోయిన మసాలా దోశైనా దొరకపోతుందా అని నేను అడవి దాటి ఊరు వచ్చానే. ఏడుపు ఆపకపోతే పాపని ఇచ్చేస్తానని నువ్వే ఆశ పెడితివి. తీరా ఇప్పుడు మాట మార్చిందే కాక మీ ఆయనతో కొట్టిస్తావా? ఇది అసలు పద్ధతేనా అని నేను అడుగుతున్నా. అప్పుడే ఇంటికి పాప తండ్రి తిరిగి వస్తుండడం నక్క చూసింది. ఓరి నాయనోయ్, అతడికి నేను దొరికాను. నా పని దబిడే, నేను జంపు అని ఆ నక్క అడవిలోకి పారిపోయింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు. సమయానుకూలంగా వాటిని పరిశీలించాలి. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి. ఆ చెట్టు వాటికి ఎండావాన చలి నుండి రక్షణ కల్పించేది. ఆ చెట్టు పక్కనే కొన్ని కోతులు అల్లరి చేస్తూ గంతులు వేస్తూ ఉండేవి. వాటి చేష్టలు చూసి పక్షులు నవ్వుకునేవి. ఒకరోజు ఆకాశమంతా మబ్బులతో నిండిపోయి హోరున వాన కురవడం మొదలయ్యింది. ఆ వర్షానికి అడవంతా తడిసిపోయింది. చెట్టు పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసి గజగజ వణుకుతున్నాయి. కోతులు పడుతున్న అవస్థను చూసి పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. ఓయ్ కోతులు, భలే కామెడీగా ఉన్నారు మీరు. మిమ్మల్ని చూస్తే చాలా నవ్వొస్తుంది అంటూ పడి పడి నవ్వుకున్నాయి. ఏంటి, మేం మీకు కామెడీగా కనిపిస్తున్నామా? మేం వానలో తడుస్తూ చలికి వణికిపోతుంటే మీకు నవ్వొస్తుందా? ఎందుకు అని ప్రశ్నించాయి ఆ కోతులు. మరి లేకపోతే ఏంటి? మేము ఎంత చిన్నగా ఉన్నా మా ముక్కలతో గడ్డి చిన్న చిన్న పొలలో ఏరుకొచ్చి గూళ్ళు కట్టుకున్నాము. మీకు 2 కాళ్ళు చేతులు ఉన్నా మీరు ఇంతవరకు ఇల్లు కట్టుకోలేదు. మమ్మల్ని చూడండి, ఈ వానలో కూడా ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉన్నామో. మీరు వేస్ట్ 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 అంటూ ఎగతాళి చేశాయి. ఆ మాటలు వినగానే ఆ అల్లరి కోతులకు చాలా కోపం వచ్చింది. ఏంటి ఈ పిల్ల పక్షులు సైలెంట్గా ఉంటే మనకే పంచి డైలాగులు కొడుతున్నాయి? మనం ఏంటో వాటికి చూపించాల్సిందే. పదండ్రా, పదండి పదండి అని అరుచుకుంటూ అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేశాయి. ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లాచెదురుగా పడేశాయి. దాంతో గూళ్ళలోని గుడ్లు పగిలిపోయాయి. అదంతా చూసి పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి. ఆ కోతులంతా నాశనం చేసి వెళ్తూ వెళ్తూ
ఇది మా పవర్ అంటే. ఇంకోసారి మాతో పెట్టుకుంటే మిమ్మల్ని చెట్టు మీద కాదు, ఈ అడవిలోనే కనిపించకుండా చేస్తాం, జాగ్రత్త అని హెచ్చరించి అరుచుకుంటూ వెళ్ళిపోయాయి. కొమ్మలన్నీ విరిగి ధ్వంసమైన చెట్టు, చెల్లాచెదరైన గూళ్ళు, పగిలిపోయిన గుడ్లను చూసి పక్షులన్నీ కన్నీళ్లు పెట్టుకున్నాయి. అయ్యో, అనవసరంగా మూర్ఖపు కోతులతో పెట్టుకుని చాలా పెద్ద కష్టం కొని తెచ్చుకున్నామే అని పశ్చాత్తాపడ్డాయి. ఈ కథలో నీతేమిటంటే, మనకు సంబంధం లేని విషయాలలో అనవసరంగా తలదూర్చకపోవడమే ఉత్తమం. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో రకరకాల జీవులు ఉండేవి. వాటిలో ఒక చిన్న అందమైన చేప కూడా ఉండేది. ఎంతో ముద్దుగా ఉండే ఆ చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జీవులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చేప వాటన్నింటితో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా మెలిగేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ చెరువు ఒడ్డుకు రాసాగింది. ఆ చేపను గట్టు మీద ఉన్న ఒక కప్ప చూసింది. కప్ప ఆ చెరువుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ఏ బుల్లి చేప, నువ్వెందుకు చెరువు ఒడ్డుకు వస్తున్నావు? ఒడ్డుకు రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? అంటూ బెకబెకమని అరవడం మొదలుపెట్టింది. కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవ్వరూ అలా మాట్లాడలేదు. ఇదేదో డబ్బా కొట్టుకునే కప్పలా ఉంది, దీంతో నాకెందుకురా బాబు అని ఆ చేప మనసులోనే అనుకుని అది కప్పని ఏమీ అనకుండా తిరిగి చెరువు లోపలికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదల్లేదు. చెరువులోకి తోకి చేప వెనకాలే వచ్చింది. ఏ పిల్ల చేప, ఏంటే నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? పెద్దలంటే గౌరవం లేదు నీకు? నువ్వు ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా? నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనుకో, పైకి పోతావు. కానీ నేను నీటిలో ఎదగలను, నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. దీని సెల్ఫ్ డబ్బా ఎప్పుడు ఆపుతుందిరా బాబు అని చేప మనసులోనే అనుకుంది. కానీ పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు చాలా కోపం వచ్చేసింది. ఏ బుడతా, నేనెంత గొప్పదాన్నో ఈ అడవిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా నీకు తెలీదా? జీకే తెలియని సిల్లీ ఫిష్, నీకు కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. అదే నేనైతేనా అద్దరిపోయేలా పాడగలను కూడా. నేనంత తీగా పాడతానో చూస్తావా? కాసుకో అంటూ చెరువులో నుండి ఒడ్డుకు ఎగిరి గట్టిగా అరవడం మొదలెట్టింది. అబ్బబ్బబ్బబ్బా, ఇది పాడటం ఎప్పుడు అవుతుందిరా బాబు అనుకుంటూ చేప చెవులు మూసుకుంది. అలాగే కప్ప చాలాసేపు అరుస్తూనే ఉంది. కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును నిద్రలేపాయి. ఎవడ్రా అది? నా మానాన నేను మాడిపోయిన మసాలా దోస్తేని లోపల హాయిగా నిద్రపోతుంటే పరమ చెత్తగొంతుతో డిస్టర్బ్ చేసింది అంటూ చుట్టూ చూసింది. దానికి చెరువు గట్టున నిలబడి రాగం తీస్తున్న కప్ప కనిపించింది. అంతే, ఆ పాము కోపంతో ఒక్క ఉదుటిన కప్పపైకి దూకి దాన్ని మింగేసింది. అమ్మయ్య, కప్పగోల తప్పింది అనుకుంటూ చేప చల్లగా నీటిలోకి జారుకుంది. ఈ కథలో నీతేమిటంటే, అతిగా గొప్పలు పోయేవారి పరిస్థితి కూడా చివరకు పాము మింగేసిన కప్పలానే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.